జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. బల్దియా పరిధిలోని 12 జోన్లకు కొత్త కమిషనర్లను నియమించింది. వీరంతా ఇవాళ బాధ్యతలు తీసుకుంటున్నారు. సిటీలో మొత్తం 12 జోన్లు ఉండగా 8 మంది ఐఏఎస్లు, 4 సీనియర్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా బోర్కడే హేమంత్ సహదేవ్, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంకాల, ఉప్పల్ జోనల్ కమిషనర్ గా రాధికా గుప్తా, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోనల్ కమిషనర్ గా చంద్రకళ, గోల్కొండ జోనల్ కమిషనర్ గా ముకుందారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. బల్దియా పరిధిలోని 12 జోన్లకు కొత్త కమిషనర్లను నియమించింది. వీరంతా ఇవాళ బాధ్యతలు తీసుకుంటున్నారు. సిటీలో మొత్తం 12 జోన్లు ఉండగా 8 మంది ఐఏఎస్లు, 4 సీనియర్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా బోర్కడే హేమంత్ సహదేవ్, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంకాల, ఉప్పల్ జోనల్ కమిషనర్ గా రాధికా గుప్తా, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోనల్ కమిషనర్ గా చంద్రకళ, గోల్కొండ జోనల్ కమిషనర్ గా ముకుందారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. బల్దియా పరిధిలోని 12 జోన్లకు కొత్త కమిషనర్లను నియమించింది. వీరంతా ఇవాళ బాధ్యతలు తీసుకుంటున్నారు. సిటీలో మొత్తం 12 జోన్లు ఉండగా 8 మంది ఐఏఎస్లు, 4 సీనియర్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా బోర్కడే హేమంత్ సహదేవ్, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంకాల, ఉప్పల్ జోనల్ కమిషనర్ గా రాధికా గుప్తా, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోనల్ కమిషనర్ గా చంద్రకళ, గోల్కొండ జోనల్ కమిషనర్ గా ముకుందారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. బల్దియా పరిధిలోని 12 జోన్లకు కొత్త కమిషనర్లను నియమించింది. వీరంతా ఇవాళ బాధ్యతలు తీసుకుంటున్నారు. సిటీలో మొత్తం 12 జోన్లు ఉండగా 8 మంది ఐఏఎస్లు, 4 సీనియర్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా బోర్కడే హేమంత్ సహదేవ్, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంకాల, ఉప్పల్ జోనల్ కమిషనర్ గా రాధికా గుప్తా, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోనల్ కమిషనర్ గా చంద్రకళ, గోల్కొండ జోనల్ కమిషనర్ గా ముకుందారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, జోనల్ కమిషనర్ల బాధ్యతల స్వీకరణపై డీటెయిల్స్ ఏంటి? సపర్ణ, జీహెచ్ఎంసీని డీలిమిటేషన్ చేసిన తర్వాత అంటే జీహెచ్ఎంసీలో ఉన్న వార్డులని 150 నుంచి 300కు, అలాగే జోన్లు 6 నుంచి 12, సర్కిళ్ళు 30 నుంచి 60కి పెంచుతూ నిన్న రాత్రి జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. సో దీనికి అనుగుణంగా జీవో రిలీజ్ చేసిన అనంతరం పూర్తిగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 12 మంది ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తూ పూర్తిగా అంటే కొత్తగా గతంలో ఉన్నటువంటి 6 జోన్లు, ప్రస్తుతం ఉన్నటువంటి కొత్తగా పెరిగిన మరో 6 జోన్లు, వీటన్నిటికీ కొత్త జోనల్ కమిషనర్లను ప్రభుత్వం నియమించింది కాబట్టి ఈ రోజు అందరూ బాధ్యతలు తీసుకున్నారు. సో ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధి వరకు పెరిగింది కాబట్టి ఈ మొత్తం ఈ ఓఆర్ఆర్ పరిధిలో 12 జోన్లలో 8 మంది ఐఏఎస్లను నియమించారు. సో మిగతా 4 ఇతర అధికారులు ఉన్నారు. ఈ 8 మంది అధికారులతో పాటు మిగతా 4 కూడా వీళ్ళందరూ సో ఈ కాసేపటి క్రితమే పూర్తిగా అన్ని జోనల్ కమిషనర్ ఆఫీసుల్లో బాధ్యతలు తీసుకున్నారు. సో దీనిలో ముఖ్యంగా గతంలో ఇంతకు ముందుకు 4 జోనల్ కమిషనర్లుగా ఐఏఎస్ ఉండేవారు. సో ఇప్పుడు ఆ సంఖ్యను 8 మందికి పెంచుతూ ప్రస్తుతానికైతే నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి అంటే నిన్న నైట్ జీవో వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచే అంటే డీలిమిటేషన్ అయినటువంటి జీహెచ్ఎంసీలో పూర్తిగా పరిపాలన కొత్త జోన్లు, కొత్త సర్కిళ్ల నుంచి అవుతాయంటూ కూడా అధికారులు చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఈ రోజు మార్నింగే పూర్తిగా బాధ్యతలు స్వీకరించి దానికి అనుగుణంగా ప్రస్తుతానికి అయితే పరిపాలన ప్రారంభించారు. సో ఇటు రాజేంద్ర నగర్ అలాగే ఇటు అబిడ్స్ కి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ డైరెక్ట్ గా వచ్చేసి అక్కడ వాళ్ళ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. సో ఆ తర్వాత మొత్తం ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మనం ఇప్పటి వరకు చూసుకుంటే గత నెల 25న ఇటు జీహెచ్ఎంసీలో మొత్తం 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఇవి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నాయి. వీటన్నిటి కూడా
చేస్తామని కౌన్సిల్ మీటింగ్లో ప్రకటించారు. ఆ తర్వాత December 25 నిన్న, అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 monthలో పూర్తిగా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి నిన్న నైట్ ఫైనల్ నోటిఫికేషన్ జీవో ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ నెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తే దీనికి 5,935 అభ్యంతరాలు వచ్చాయి. సో దానిలో ఆల్మోస్ట్ 1,700కు పైగా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నాం. మిగతా ఈ సహేతుకమైనవి కానీ మాత్రం పక్కన పెట్టాము. సో దీనిలో ముఖ్యంగా ఈ వార్డులు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి వార్డుల పేర్లు మార్చాలంటూ చాలా వరకు రిక్వెస్ట్లు వచ్చాయి. సో దానిలో 30 వార్డులకు పైగా, మొత్తం 300 వార్డులో 30 వార్డులకు పైగా పేర్లు చేంజ్ చేశాం. అలాగే సరిహద్దులు, బౌండరీస్ కూడా చేంజ్ చేయాలని ఎక్కువగా రిక్వెస్ట్లు వచ్చాయి. సో వాటిలో కూడా 105 రిక్వెస్ట్లను 105 వార్డులకు సంబంధించిన బౌండరీస్ను కూడా స్లైట్గా చేంజెస్ చేశామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం కొత్త జోన్లు, కొత్త సర్కిళ్ళు, కొత్త వార్డులు ఈ రోజు నుంచి పూర్తిగా జీహెచ్ఎంసీలో అందుబాటులోకి రానున్నాయి. ఇక దీనికి పోతే ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా పరిపాలన అంతా కూడా గతంలో ఉన్నట్టు ఉండకూడదు. సో ఇప్పుడు పరిపాలన మీద ప్రత్యేకంగా పట్టుండాలి. సో గతంలో కొంతమంది ఆఫీసర్లు అక్రమాలకు పాల్పడ్డట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ ప్రస్తుతానికి తగ్గించేందుకు, ప్రజలకు పరిపాలన దగ్గర చేసేందుకు గాను ఐఏఎస్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఆల్రెడీ జీహెచ్ఎంసీ కమిషనర్ సీనియర్ ఐఏఎస్ ఉండగా అతని కింద మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 8 మంది జోనల్ కమిషనర్లు పనిచేస్తారు. సో ఇటు బిల్డింగ్లకు సంబంధించి కానీ, లేకపోతే ఈ బిల్డింగ్ల పర్మిషన్లు కానీ, ఓసీలు కానీ, ఇవన్నీ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల పేరు మీదనే వస్తాయి. కాబట్టి వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే చాలా వరకు జిహెచ్ఎంసీ పరిధిలో అటు పబ్లిక్కి సర్వీసెస్ పెరగడంతో పాటు ఇటు అక్రమాలు కూడా తగ్గుతాయని భావించి ఐఏఎస్లు నిర్మించినట్టు ప్రభుత్వం అయితే చెప్తోంది. సో మొత్తానికి జిహెచ్ఎంసీ ప్రస్తుతం విస్తృతంగా పెరిగినటువంటి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 300 వార్డులు, 60 సర్కిళ్ళు, 12 జోన్లకు సంబంధించి ఈ రోజు నుంచే పాలన అంతా స్టార్ట్ అయిపోయింది. సో ఇక నుంచి గతంలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు కానీ, 7 కార్పొరేషన్లు ఏవి ఉండవు. ఓఆర్ఆర్ పరిధి ఎంత పరిధి అయితే ఉందో అదంతా కూడా పూర్తిగా జిహెచ్ఎంసీ పరిధిలోకే వస్తుందంటూ అధికారులు అయితే అనౌన్స్ చేశారు. చంద్రిక.